దేశం మొత్తంలో పేదరికం అనేటటువంటిది లేనటువంటి రాష్ట్రంగా ప్రకటించినటువంటిది ఈ దేశంలో ఒకే ఒక రాష్ట్రం, అది కేరళ రాష్ట్రం. అది సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ పేదరికం లేదు అని చెప్పి కడు పేదలు అనే వాళ్ళు లేరని ప్రకటించింది. ఈ దేశంలో ఉండే ఏ ఒక్క రాష్ట్రం ప్రకటించలేదు ఇప్పటి వరకు. లేదా పరిస్థితి లేదు. అంటే కేరళ ఉండేలో ఇల్లు లేనటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు. అక్కడ ఇల్లు లేనటువంటి వాడు అనేటటువంటి వాళ్ళు లేరు అక్కడ. అందరికీ ఖచ్చితంగా విద్య ఉంది ఉచితంగానే, అందరికీ ఖచ్చితంగా వైద్యం ఉంది అక్కడ, అందరికీ బ్రతకడానికి కావాల్సినటువంటి పని కల్పిస్తుంది అక్కడ సిపిఎం పార్టీ కేరళ ప్రభుత్వం. అక్కడ ఉండేటటువంటి వాళ్ళ హక్కుల్ని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండడం కానీ, అట్లాగే పని కల్పించడం కానీ, భూమి అయినా ఉండేటటువంటిది, విద్య వైద్యం ఉచితంగా ఉండడం అనేటటువంటి విధానాలు కల్పించినటువంటి రాష్ట్రం ఒకటే ఉంది. ఒకవేళ అదే దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండింటే దేశవ్యాప్తంగా ఈ పేద ప్రజానీకం అంతా కూడా మాయ మాటలకు మోసపోకుండా, డబ్బులకు అమ్మడబోకుండా, బిర్యానీ ప్యాకెట్లకు మద్యం కమ్మడబోకుండా, ఏ శ్రామిక వర్గాల తరఫునైతే ఈ ఎర్ర జెండా పోరాడుతుందో ఆ ఎర్ర జెండా పక్కన ఈ ప్రజానీకం అంతా కూడా నిలబడి ఉంటే ఎట్లుండేది దేశం? ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేది. పేదవాడనేటటువంటి వాడు లేకుండా ఉండేది. అందరికీ ఇల్లు ఉండేది, అందరికీ భూమి ఉండేది, అందరికీ పని ఉండేది, అందరికీ విద్య ఉండేది, అందరికీ వైద్యం ఉండేది, స్త్రీలకు పురుషులకు సమానమైనటువంటి స్థితి ఉండేది. కుల అసమానతలు లేకుండా చేయగలిగేటటువంటి శక్తి, ధైర్యం, దమ్ము, అలాంటి విధానం ఒక్క సిపిఎం పార్టీకి ఎర్ర జెండా కొంది తప్ప ఇంకొక పార్టీకి అలాంటిది లేనే లేదనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంత తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. శ్రామిక వర్గాల కోసం పోరాడి తమ జీవితాలంతా కూడా అర్పించి ప్రాణ త్యాగాలు చేసి ఎంతకైనా సరే ఈ శ్రామిక వర్గాల తరఫున నిలబడాలా. ప్రజలంటే ఈ శ్రామికులే, వీళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాలంతా కూడా అరికట్టాలంటే ఈ ప్రభుత్వాలంతా కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. పోలీసు ఉంటుంది, అధికార యంత్రాంగం ఉంటుంది, ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, వాళ్ళ వెనకాల చట్టాలు ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి, సంపద ఉంటుంది, రౌడీలు ఉంటున్నారు, గూండాలు ఉంటున్నారు, ఈ మాయ మాటలు చేసేటటువంటి వాళ్ళందరూ ఉంటున్నారు. ఈ పేద ప్రజాన్ని దోపిడీ చేసేయడానికి వాళ్ళంతా కూడా అది చేస్తుంటే వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈనాటికి కూడా రాజీ పడకుండా ప్రాణాలు అర్పించైనా సరే, రక్త తర్పణ చేసైనా సరే ఇలాంటి పోరాటాలు నడుపుతూ ఈ ఎర్ర జెండా ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నటువంటి స్థితి ఉంది. అలాంటి ఉద్యమాల్లో భాగంగానే తెలంగాణలో జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఈ ప్రాంతంలో భువనగిరి జిల్లాలో జరుగుతుంది. ఎక్కడ ఇల్లు లేని వాళ్ళ కోసం పోరాడేది సిపిఎంఏ, భూమి కోసం పోరాడేది సిపిఎంఏ, భూ నిర్వాసితులు అయితే పోరాడేది సిపిఎంఏ, విద్యా సమస్యల మీద పోరాడేది మన విద్యార్థి సంఘాలే. ఇలాంటి పోరాటాలు జరుపుతున్నటువంటి విషయాలకు అండగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రజలు రాజకీయాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా పార్టీ కాంగ్రెస్ అనో, బీఆర్ఎస్ అనో, బీజేపీ అనో, ఇంకోటనేటువంటి పద్ధతిలో చూడకుండా ఏ విధానాలు అనుసరిస్తారు, ఎవరి పక్షాన ఏ పార్టీ ఉంటుంది, ఎవరి కోసం ఏ పార్టీ పనిచేస్తుంది అనేటటువంటి విషయాలు అర్థం చేసుకొని దానికి మద్దతు ఇవ్వాలని, అండగా నిలబడాలని ఈ గ్రామ ప్రజలు కూడా ఆ రూపంలో ఆలోచిస్తారని, సిపిఎం పార్టీని బలపరుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.